రైట్, ఇక సెలబ్రిటీలపై వస్తున్న కేసుల సంగతి ఏంటి? బెట్టింగ్ యాప్లు అలాగే డ్రగ్స్ కేసులు ఎటూ తేలక ముందే సింగర్ మంగ్లీపై వచ్చిన మైక్రో ఫైనాన్స్ ఆరోపణల సంగతి ఏంటి? ఇది ఎంతవరకు వెళ్తోంది? ఈ కేసుతో మంగ్లీకి సంబంధం ఉందా లేకుంటే ఉద్దేశపూర్వకంగానే ఆమె నిరికించారా? ఈ మొత్తం వ్యవహారం ఏంటి? మంగ్లీపై ఆరోపణలు అసలు ఎలా వచ్చాయి? అసలు నిందితుడెవరు? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పేరిప్పుడు ఒక భారీ మోసం కేసులో వినిపిస్తోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ అలాగే డైరెక్టర్ వేణు పేర్లు కూడా చేరాయి. అయితే ఈ కేసులో తాజాగా కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. అసలు నిందితుడు వేరే వ్యక్తి అని తేలింది. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో కథ మలుపు తిరుగుతోంది. ప్రజల్లో మంచి పేరు సంపాదించిన ఫోక్ సింగర్ మంగ్లీ ఇప్పుడు ఒక భారీ మోసం కేసులో చిక్కుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో సుమారు 100 మంది నుంచి 10 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. పోలీసులు ఈ కేసును బిఎన్ఎస్ సెక్షన్ 351 క్లాస్ 2, 352 కింద నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం మైక్రో ఫైనాన్స్ సంస్థ పేరుతో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి అనేక మందిని వీళ్లంతా ఆకర్షించినట్టు ఆరోపణలున్నాయి. సుమారు 100 మంది పెట్టుబడిదారుల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ అలాగే డైరెక్టర్ వేణు పేర్లు కూడా నిందితుల జాబితాలో చేరాయి. దీంతో ఈ కేసు ఒక్కసారిగా సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఇన్వెస్ట్మెంట్ మోసం కేసులో తన పేరు వినిపించడంపై సింగర్ మంగ్లీ మరోసారి స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తా సంస్థల్లో తనపై జరుగుతున్న ప్రచారంపై ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనకు పాటలు తప్ప స్కామ్లు తెలియవని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం వల్ల తాను చాలా మానసికంగా బాధపడుతున్నానని మంగ్లీ తెలిపారు. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో ప్రచారంలోకి వస్తున్న మధునాయక్ అనే వ్యక్తిని ఒక సామాజిక కార్యక్రమంలో కలిసిన మాట వాస్తవమే. అయినా అతని వ్యాపార లావాదేవీల గురించి తనకు కనీస అవగాహన లేదని ఆమె వివరించారు. ఈ వ్యవహారం తెలియగానే బాధితులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో తానే స్వయంగా అడ్వకేట్ సుబ్బారావుతో కలిసి వెళ్లి మధునాయక్పై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. ఈ కేసులో మరో కీలక అంశం కూడా బయటకొచ్చింది. ఫిర్యాదు చేసిన న్యాయవాది తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపినట్టు సమాచారం. దీంతో ఈ కేసు మరింత సీరియస్గా మారింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి అసలు నిందితుడని కొత్త సమాచారం బయటపడింది. మంగ్లీపై కావాలని కుట్ర జరిగిందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. బాధితుల స్టేట్మెంట్లు సేకరించడం, డబ్బుల లావాదేవీల వివరాలు పరిశీలించడం వంటి ప్రక్రియ కొనసాగుతోంది. అసలు నిందితుడెవరు, మంగ్లీ పాత్ర ఉందా లేదా అనే అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు బయటకు రావడంతో సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ మొదలయ్యింది. మంగ్లీ అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతుండగా మరోవైపు కేసు పూర్తిగా విచారణ అయ్యే వరకు నిజాలు బయటకు రావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కేసు ఇప్పుడే మొదటి దశలో ఉంది. అసలు నిందితుడెవరు, మంగ్లీపై ఆరోపణలు నిజమా లేక కుట్రనా అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తే సమాధానం చెప్పనుంది. మంగ్లీపై నమోదైన ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది? పోలీసుల దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది.